ఏమమ్మా ఏం చేస్తున్నారు? తిన్నరా? చాలా తాగినావు. ఏంది ఇది? ధనియాల పొడి. ఎండకేసినావా? ఏం నడుస్తుంది? ఎలక్షన్లు అట కదా, ఎంత ఎంత ఇస్తారు? ఓటుకు 2000 అంటారట. ఏమో బిడ్డ, నేను పోలేదు. నేను పోలేదు, నాకేం తెలుస్తుంది? పోతే తెలుస్తుంది, పోందేం తెలుస్తుంది. అంతేనా? ఇవాళ పోతాము, మరి ఎంత ఇస్తాడో చూస్తాం. ఏడికి పోతారు? మీటింగ్ పోతాం శ్రీరామ్ నగర్. శ్రీరామ్ ఎవరు మీటింగ్? కాంగ్రెస్ మీటింగ్. కాంగ్రెస్ మీటింగ్. బీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్ పిలిచినా పోతారా? నేను ఇంతవరకు పోలేదు. మేము ఇంత వయసు వచ్చా కానీ నేను అక్కడ ఓటేయలేదు, అక్కడ పోలేదు కూడా. మరి ఎందుకు వేయలేదు వాళ్ళకు? మొన్నటిదాకా వాళ్ళే ఉండరు కదా అధికారంలో. అధికారంలో ఉన్నారు కానీ మా అన్నదమ్ములు ఇక్కడ పోతారు, మా నాళ్ళెం బట్టి నేను పోతాను అంతే. ఇప్పుడు ఓటు ఎవరికి? నవీన్ యాదవా లేకపోతే ఆమె సునీతమ్మకా? ఇక చేయి గుర్తు వాళ్ళదో ఏమో, వాళ్ళకేస్తాము. ఇంకోళ్ళకి వాళ్ళకేస్తాము. నేను అన్నాడు కూడా. మరి మొన్న గెలవలేగా? మొన్న ఎలక్షన్ల అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయిందిగా. ఏం చేస్తుంది? ఏం చేస్తాం? మన చేతుల పనే, మనం చేసేది మనం చేస్తాము. సరే, ఇప్పుడు మరి ఇంకా 5 రోజులు ఉంది కదా, పైసలు వేయలేదు అనుకో నీకు, మరి వేస్తావా షేకి? పైసలు ఏంటికి ఇస్తారు? ఓటు కోసానికి ఇయ్యమని. మరి ఇప్పుడు ఇయ్యమని, ఇప్పుడు ఒక చీర కన్నా ఇయ్యమాను, వేస్తాము. అట్లా ఇయ్యమని. మరి చేతగాని వాళ్ళకు, ఐసోళ్ళకి ఇయ్యకున్నా సరే, ఇప్పుడు మాకు చేతగాని వాళ్ళకి ఇయ్యాలి. పైసలు తీసుకొని ఓటేసాడు తప్పు కదా? తప్పే, మరి తప్పే. వాళ్ళు ఇయ్యరు, మేము తీసుకోం పెట్టి. ఎందుకు? ఓటు వేసేది మాత్రం కంపల్సరీ వేయాలి. ఓటు వేయకపోతే సచ్చిన కిందికి. మరి ఇంకేముంటది? చదువుకున్న వాళ్ళు వేయరు కదా ఓట్లు, చదువుకోని వాళ్ళే వేస్తున్నారు. ఆ చదువున వాళ్ళు కాయిదాలు ఏరేటోళ్ళు నయం వాళ్ళకన్నా. ప్యూర్ చదువులు అంటున్నావు, ఇంకా మేమన్న నయం గట్టిగా మాట్లాడతాం. ఉసుగాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు వాళ్ళ బట్టలే తెల్లగా చూడాలి, ఏమి రీతి రివాయిలు ఉండవు. ఇంకా మేమన్న జిజ్జుకు ఎక్కడ ఉండాలి, ఏం కథ, పట్టు ఏమది, లెక్క ఏమది మేము అంటాం. కానీ వేస్ట్ కొడుక, చదువుకున్న వాళ్ళు వేస్ట్. వాళ్ళని బుద్ధి అస్సలు యాడ్ చేయకూడదు. ఏం చేస్తారు? నిర్మల పైసలు తీసుకుంటే వాళ్ళు కూడా, చదువుకుంటే వాళ్ళు కూడా పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. ఇకేమో బెట, మనకేం తెలియదు రాజకీయంలోకి, మనం మనకు తెలియదు. ఇక చెప్తే ఓటేస్తున్నాం, ఇంట్లో కూర్చుంటున్నాం, అంతే అంతే పనిగా, మనకేం పని. ముందు నుంచి కాంగ్రెస్ కోటేస్తున్నారట, ఇక వాళ్ళు అదే లైన్లో ఉన్నారు. వాళ్ళకి మిగతా విషయాలు ఏం తెలియదు. మీరమ్మా, మీరెవరు కోటేద్దాం అనుకుంటున్నారు? చేయి గుర్తుకేస్తాం పెట్ట. ఎవరు పోటీ చేస్తారు చేయి గుర్తు నుంచి? ఎవరన్నా చెయ్యాలి, ఎవరు చేసేది తెలియదు కానీ మేము చేయి గుర్తుకు మొదటిసారి చేయి గుర్తు మాది, దానికి వేస్తాం పెట్ట. మాకు పింఛన్ రాకొచ్చింది, పింఛన్ దయచేయండి మాకు జర. ఎందుకు పోయిన గవర్నమెంట్ లో రాలే పెన్షన్? రాలేదు బిడ్డ, నాకు నేను రాపించుకోండి. మొన్న రాపిచ్చి ఆఫీసులు ఇచ్చి వచ్చినా కానీ ఇంకా ఏం లేదు. మరి 4 నెలలు ఇచ్చి రాలేదు బిడ్డ. అదొక్కటి నాకు శాతగంధాన్ని చేస్తే ఇంత చాయనీళ్ళు తాగుతాను. ఒక ఇల్లు లేదు ఇక్కడ, ఏం లేదు, కిరాయికున్నాం మేము. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? జైరాబాద్ నుంచి వచ్చినాం. ఎన్నేళ్ళు అవుతుంది వచ్చి? మరి 10-15 సంవత్సరాలు అవుతుంది. అవి కానీ ఇల్లు రాలేదు, మాకేం రాలేదు. మాకు ఇంత ఇల్లు వచ్చుంటే, ఇంత మాకు ఇంత పింఛన్ అయింటే చాలు ఉండే మాకు. మరి లీడర్లు వచ్చిపోయారా ఓటు వేయమని? వస్తారు, ఎవరు వచ్చినా వేస్తాం అంటాం. మేము వేస్తామంటాం బిడ్డ, ఎవరు వచ్చినా ఒకటే. కానీ మేము వేసేది ఒకటిగా, మేము వేసేది చేయి గుర్తు. పైసలు ఇస్తున్నారా మరి ఓటుకి? ఎంత? ఏం తీసుకోలేదు బిడ్డ, మేము తిరగని గుణ పోలేదు, ఎక్కడ పోలేదు, మాకు శాత కాదు, ఇంట్లోనే ఉంటాం మేము. ఓకే, సో ఇది ఇక్కడ ఉన్న వాళ్ళ ఒపీనియన్. ఇంత చిన్న ఇంట్లో ఎవరిదమ్మా ఇల్లు? మీదేనా? ఎట్లుంటున్నారు ఇంత చిన్న ఇళ్ళల్లో? చూడండి ఒకసారి, పాటలు నింపుతాయన ఇది. సో ఇట్లాంటి ఇళ్ళల్లో వీళ్ళు ఉంటుంది. డెన్సిటీ, ఓవర్ డెన్సిటీ ఉంటుంది ఇక్కడ. అంటే ప్రజల పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. ఏరియా చిన్నదైనా కూడా ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందుకే వేల మంది ఇక్కడ కనబడతా ఉంటారు. ఒకసారి మిగతా పబ్లిక్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక పెద్ద మనిషి వచ్చిండు, ఒక ఆయన. నమస్తే. ఏంది, ఎవరు గెలిచేట్టున్నారు? టగఫర్ ఉంది. టగఫర్ అంటే ఎట్లా? 50-50, 60-40, 50-50 ఛాన్స్. అంతేనా? 50-50. మీదేం పని చేస్తారు? నాది టీ పాయింట్స్. టీ స్టాల్ నీదేనా? సాయి టీ పాయింట్. ఏం మాట్లాడుకుంటారు ఇక్కడికి వచ్చి? ఎంత పంచుతారు? ఏడా క్యాంపులు మొత్తం వాళ్ళు ప్రోగ్రామ్ నడుస్తారు, పంచడం ఏం లేదు సార్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది కదా, లాస్ట్ 2 రోజులు ఉంటుంది కదా. ఏమో సార్ చెప్పలేము దాని గురించి, పైసలు అడుగుంది అది చెప్పలేము. కానీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడికి వెళ్ళి పోతుంది. కాంగ్రెస్లో టీఆర్ఎస్లో అయితే ఇక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు. ఎవరు గెలుస్తాడు నీ అంచనా? నువ్వు ఓవర్ కోట్ వేద్దాం అనుకుంటున్నావు?
చెప్పలేం సార్, అప్పటికి ఎవరికి ఇస్తాం తెలియదు, వీళ్ళని చెప్పలేం కదా మనం. ఓకే. ఎవరికైనా ఇస్తాం. సో మీరు బయటికి చెప్పారు. బయటికి ఎవరికో చెప్పారు సార్, నేనని కాదు, మీరు కూడా చెప్పారు, నేను కూడా చెప్పాను. సో ఈ నియోజకవర్గం ఎట్లా డెవలప్ అవుతున్నదా, ఏమైనా కనబడుతుందా? డెవలప్ అయితే ఏం లేదు, ఏం లేదు. రోడ్లు, డ్రైనేజ్లు అవన్నీ ఏం లేదు, ఇప్పుడైతే ఏం లేదు. సో ఇప్పుడు 3 పార్టీల మధ్యలో ఉందా, లేకపోతే 2 పార్టీల మధ్యలో ఉన్నది సార్. మూడో టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు. బీజేపీ వాళ్ళు పెద్ద తిరుగుతలేరా? బీజేపీలు అసలు రాలేదు సార్, 2 సార్లు వచ్చారు, మొత్తం నెల నుంచి 2 సార్లు వచ్చారు. నెల నుంచి 2 సార్లు వచ్చారు. ఓకే. థ్యాంక్ యూ.